Hey viewers, welcome back to Jan's Office channel. This is Jansi. So ఈ వ్లాగ్ లో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ టిప్స్ అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఎంత హ్యాపీగా అంటే ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ గా హ్యాపీగా హెల్దీగా ఎలా ఉన్నాను అనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మేబీ మీలో కొంతమందికైనా ఇది యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి. సో నేను ప్రెగ్నెన్సీలో అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో పోలాండ్లో మాకు 5th మంత్ జెండర్ రివీల్ చేసేసారనమాట. మాకు పాప అని చెప్పారు. సో మేము డాక్టర్కి చెప్పామన్నమాట, మాకు ఒక చిట్టీలో రాసి ఇవ్వండి, మేము మా ఫ్రెండ్స్కి ఇస్తాము, వాళ్ళు ఇట్లా జెండర్ రివీల్ పార్టీ అరేంజ్ చేస్తారంటే. సో వాళ్ళు అలా చేశారన్నమాట. వాళ్ళకి ఇచ్చేస్తే మా ఫ్రెండ్స్కి ఇట్లా పార్టీ అరేంజ్ చేశారు. మాకు బేబీ గర్ల్ అని చెప్పి 5th మంత్లోనే మాకు తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు అంటే 6 months బిఫోర్ ప్లాన్ చేసుకుంటామనే బిఫోర్ ఖచ్చితంగా మంచి డైట్, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ అలానే ప్రోటీన్, ఫైబర్ అలాంటి ఎక్కువ ఉండే ఫుడ్ అంటే కార్బ్స్ తక్కువ ఉండి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలానే మంచి వర్కౌట్ చేయాలి, లైక్ యోగా కానీ వర్కౌట్, రన్నింగ్ ఏదో ఒకటి కానీ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉండాలి. అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కూడా మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. లైక్ మెంటల్లీ ఎలా అంటే మనకి నార్మల్ అవుతుందా, సీ సెక్షన్ అవుతుందా, బేబీ గర్లా, బేబీ బాయా, ఇలాంటి మిత్స్ ఇలాంటివి మైండ్లో పెట్టుకోకూడదు. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది రాకుండా హ్యాపీ హార్మోన్స్తో మంచిగా బేబీ హెల్తీగా పుడుతుంది, మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఈ థింగ్స్ అనేది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ 9 months త్రూ అవుట్గా మంచిగా ఏమైనా మంచి స్టోరీస్ వినడము, భగవద్గీత అలాంటివి ఏవైనా కానీ డెవోషనల్గా ఉండడం, మంచి స్టోరీస్ వినడం, మంచి మాటలు వినడం, మంచి మ్యూజిక్ అలాంటి ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటే మంచి బేబీ కూడా హెల్తీగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఈ బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకుంటూ అలానే స్టార్ట్ అయినాక మనకు ప్రెగ్నెన్సీలో 3 trimesters ఉంటాయి కదా, 1 to 3, 3 to 6 months అండ్ 6 to 9 months. సో ఫస్ట్ 3 months కొంతమందికి వామిటింగ్స్, నాసియా అలాంటివి అవుతూ ఉంటాయి. సో అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఎగ్ ఫామ్ అవుతుంటుంది, కొంచెం డిప్రెషన్కి అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అలాంటివి ఏం కాకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ అప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ 4th month ఇంకా అంతగా ఏముండదు, మనకు 6 to 8 weeks మధ్యలో మనకు ఒక ఎర్లీ స్కాన్ చేస్తారు, బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేశాక అది మంచిగా ప్రాపర్ ఉందంటే 3rd monthలో ఎన్టీ స్కాన్ చేస్తారు, 5th monthలో టిఫా స్కాన్, తర్వాత గ్రోత్ స్కాన్. ఈ 4 scans ఉంటే మధ్యలో జనరల్ చెకప్, బ్లడ్ చెకప్ అలాంటివి చేస్తుంటారు. సో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో కొంతమందికి కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, డయాబెటీస్ అని, థైరాయిడ్ అని, హై బీపీ అని చెప్పి ఓవర్గా వెయిట్ గెయిన్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫుడ్లోనే ఇంపార్టెంట్ అనమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటాము. సో ఏంటి అంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మళ్ళీ 7th monthలో కొంతమందికి పుట్ట పెరిగాక కాన్స్టిపేషన్ వచ్చేది ఉంటుంది. సో అందుకని ఇప్పటి నుంచి కొంచెం ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తింటే కూడా కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. అలానే వాకింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నా కానీ అలాంటి ప్రాబ్లం రాదు అన్నమాట. సో 4th month నుంచి మనం పెల్విక్ ఎక్సర్సైజ్, చిన్నగా వాకింగ్ అలాంటివి చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా, డాక్టర్ని అడిగి. అంటే ఇష్టంగా కాకుండా డాక్టర్ నేను చేసుకోవచ్చు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అంటే అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను 6 months పోలాండ్లో నుండి తర్వాత 7th monthలో అంటే 7th month ఎంట్రీ అవుతుంది అన్నప్పుడు ఇండియాకి వెళ్ళాను. సో డాక్టర్ సర్టిఫై చేశారు ఫిట్గా ఉంది అన్నప్పుడు, అప్పుడు మనం చూపించాలన్నమాట. ఫ్లై అవుతున్నప్పుడు సర్టిఫికెట్ అడుగుతారు, చూయించుకొని అప్పుడే స్టార్ట్ అయ్యాము. చాలా ఎయిర్పోర్ట్లో కూడా నాకు ఫ్లై అవుతున్నప్పుడు కూడా ఫ్లైట్లో ఎలాంటి ఇబ్బంది కాలేదు, హ్యాపీగానే ఫ్లై అయ్యాను. మంచిగా ఉండే సీట్స్ అన్నీ ఖాళీగా ఉండే కాబట్టి మంచిగా పడుకొని హ్యాపీగా వెళ్ళాను అనమాట. సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో ఇట్లా హ్యాపీగానే నేను ఉండేమాట. అన్నీ మంచిగా బుక్స్ వినడము, లేకపోతే మంచి భగవద్గీత చూడడం, మంచి మాటలు వినడము, అలా మంచి ఫుడ్, ఎక్సర్సైజ్ అలా చేస్తే హ్యాపీగానే ఉండే. కానీ ఇంకొకటి ఏంటంటే నా సీ సెక్షన్ ఉంది. సో మనం బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకొని అదంతా బేబీ మీద డిపెండ్ ఉంటుంది, బేబీ పొజిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇండియాకి వెళ్ళాక ఇట్లా మెటర్నిటీ షూట్ అండ్ శ్రీమంతం ఇలాంటివి మంచిగా సెలబ్రేషన్స్లో కూడా ఎంజాయ్ చేస్తుండే. దాని తర్వాత నేను 7th monthలో ఇంటికి, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు మనకు కొంచెం 7th month నుంచి 9th month వరకు కొంచెం పొట్ట పెరుగుతుంది, కొంచెం మనం కూర్చోడానికి అలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండాలి, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో నేను హాస్పిటల్కి 9th month ఎగ్జాక్ట్ నాకు 10th పడింది అన్నమాట, 10th month పడింది. అప్పుడు నేను హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను. డాక్టర్ చెప్పారు ఇంకా చేయాల్సి వస్తుంది ఆపరేషన్ అన్నట్టు అంటే అడ్మిట్ అయ్యాను అనమాట.
సో నేనంత హ్యాపీగా ఉండే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. నాకు ఆపరేషన్ థియేటర్లో కూడా నేనేం కళ్ళు మూసుకొని ఎట్లా అనస్థీషియా ఇచ్చినా కూడా లేదు, అంతా చూస్తూనే ఉన్నాను. నాకు ఎందుకంటే మనకు లైఫ్ టైం మెమరీ కాబట్టి మనం ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయాలి. సో హ్యాపీగా ఉండాలి, అందరి గురించి ఆలోచించకూడదు, మనము మన బేబీ మనము అన్నట్టు ఉండాలన్నమాట. సో హ్యాపీగా నాకు బేబీ గర్ల్ అనేది వచ్చేసింది, మస్తు హ్యాపీగా ఉండే. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీ బయటికి రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 1 hour బేబీని మనం హగ్ చేసుకొని అప్పుడు అప్పుడు మన బ్రెస్ట్ మిల్క్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. హగ్ చేసుకొని అప్పుడు ఫస్ట్ మిల్క్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ అదేమన్నది కంపల్సరీ, అది మర్చిపోకుండా. సో అప్పుడు ఫస్ట్ డే అవ్వగానే బేబీకి కొంచెం జాండీస్ వచ్చిందని చెప్పి యూవీ రేస్ కింద పెట్టారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అప్పుడు కూడా యూవీ రేస్ కింద పెడితే డిహైడ్రేట్ అయిపోతుంటారు బేబీ ఆ లైట్ వల్ల. సో నైట్ అంతా కూర్చుంటూ నేను బ్రెస్ట్ మిల్క్ ఇస్తూనే ఉన్నాను. తనకి తీసి బెస్ట్ పంప్ చేసేసి ఒక కప్లో అని ఒక స్పూన్లో వేసుకొని తనకి తాగిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతుంటారు, ఏడుస్తుంటారు, ఆ లైట్కి మంచిగా అనిపించదు అన్నమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. లేదు మనం ఇంటికి వెళ్ళినాక కొంచెం సన్ రైజ్ అంటే ఎండ లైట్గా తాకినా కానీ జాండీస్ ఏమి ఉండదు, పోతుంది. సో వాళ్ళ డాడీ అయితే సూపర్ హ్యాపీ అన్నమాట. సో అందుకని మంచిగా పట్టుకొని డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేశారు అక్కడ. సో ఇది థింగ్స్ అనేది మెయిన్. ఇంకో థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ అండ్ మంచి ఫుడ్ తీసుకుంటామో పోస్ట్ పార్టమ్ అప్పుడు కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఇంపార్టెంట్, బేబీ మన మిల్క్ తాగుతుంది కాబట్టి మనం మంచి ఫుడ్ తీసుకుంటే బేబీ హెల్తీగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నట్స్, న్యాచురల్ ఫుడ్ అలాంటివి తినొచ్చు. వాటర్ అనేది ఎక్కువ తాగాలి, వాటర్ తాగితేనే బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మంచిగా ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ తినొచ్చు. సో నేనైతే అలానే 11 days జస్ట్ తినలేదు, తర్వాత నుంచి అన్నీ తిన్నాను. వత్యం అన్నట్టు అలా ఏం లేను నేను. సో ఆ డైట్ గురించి నేను పోస్ట్ పార్టమ్ డైట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. జర్నీ అండ్ నేను సూపర్ హ్యాపీ ఉండే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఎక్కడైనా కానీ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.